వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అధికారం నాదైతే అంగారకుడి మీద కూడా 500 ఎకరాలు ఇస్తా అన్నట్టు వెనకటికో పెద్ద మనిషి. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ బాపతకు చెందిన వాళ్ళే అని ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంటే బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఎస్, మనం ఇక్కడ కనకదుర్గమ్మ గుడి చూసాం, వెంకన్నస్వామి గుడి చూసాం, రాములోరి గుడి చూసాం, శివుడి గుడి చూసాం, అంతా బాగానే ఉంది. మరి ఈ రెడ్డి గారి గుడి ఏంటి పవన్ అని మీరు అడగచ్చు. కరెక్టే, ఇదేదో బియ్యపు మధుసూదన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కట్టించినటువంటి నవరత్నాల గుడి కాదు. శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబ మల్లేశ్వర స్వామి గుడి ఏదైతే ఉందో దానికి అడ్జసెంట్గా ఇంకొక గుడి కట్టించాలి అనుకున్నాడు ఒక రెడ్డి గారు. గతంలో ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసి ప్రిన్సిపల్ సలహాదారు కింద పనిచేసినటువంటి అజయ్ కల్లం రెడ్డి గారు అడగంగానే 28 ఎకరాలు ఇంక్లూడింగ్ 9 ఎకరాల ఏనుగుల చెరువుని సైతం అందులో పెట్టేసి ఇచ్చేశారు. మీరు కట్టుకోండి, శ్రీశైలం గుడి అయితే ఏమిటి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అయితే ఏమిటి, రెడ్డి గారు మీరు కడతారు కదా ఏదో గుడి, మీరు కట్టుకోండి అని చెప్పి. ఇది ఇప్పుడు జరిగింది కాదు, 2020లో జరిగినటువంటిది, ఇంక్లూడింగ్ కోర్టు ప్రొసీడింగ్స్ కూడా. భక్తులు వెళ్ళి సార్ ఏమిటిది, ఇక్కడ మాకు కర్మ ఏమిటి, అధికారంలో ఉన్న వాళ్ళు సరైనటువంటి పనులు చేయకుండా ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి, శ్రీశైలం గుడికి సంబంధించి కనీసం వీళ్ళు చర్యలు తీసుకుంటారో లేదో తెలియదు దాని డెవలప్మెంట్కి, కానీ ఇక్కడ కొత్తగా ఇంకొక గుడి కట్టుకుంటారుట. సరేనయ్యా, తప్పులేదు, గుడే కదా కట్టేది, భక్తి ఉంది కాబట్టి కట్టొచ్చు. ఏ ప్రైవేట్ ల్యాండో కొనుక్కొని వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ ఉంటే వాళ్ళది, ఆ ల్యాండ్లో హ్యాపీగా గుడి కట్టచ్చు. ఉన్న శ్రీశైలం గుడిని పక్కన పెట్టేసి అక్కడ అపచారాలు జరుగుతున్నా, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్కడికి వెళ్ళి రాజకీయ ప్రలాపనలు పెళ్తున్నా దాన్ని కంట్రోల్ చేయకుండా, ఇవన్నీ చేయకుండా గత 5 ఏళ్లలో పక్కన కట్టుకోవడానికి మాత్రం ఇచ్చేశారు. ఇగో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అసలు సంగతి అంతా బయటకు వస్తుంది. కోర్టు వారు స్పష్టమైనటువంటి ప్రొసీడింగ్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అక్కడ? శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం సమీపంలో 9 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏనుగుల చెరువు స్వభావాన్ని మార్చొద్దు అని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అప్పుడు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె సురేష్ రెడ్డితో కూడినటువంటి ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దేవాదాయ ఉన్నతాధికారులతో పాటు జనవనరుల శాఖ ఎస్సీ కర్నూలు విబి టెక్నోక్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి సేనాని సుబ్రహ్మణ్య ట్రస్ట్ అధ్యక్షులకి నోటీసులు ఇచ్చింది. చారిత్రక ఏనుగుల చెరువు భూమిని సుబ్రహ్మణ్య స్వామి గుడి నిర్మాణానికి ల్యాండ్స్కేప్ ఏర్పాటుకు విబి టెక్నోక్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అధికారులు కేటాయించడం సరికాదు అంటూ అఖిల భారత వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్ సంఘాల సాగర్ గారు ఇంకొకళ్ళు హైకోర్టులో పిలివేస్తే, దీనికి విరాళాల సేకరణ ద్వారా గుడి నిర్మాణానికి మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం, ఫౌండర్ ట్రస్టీ చైర్మన్గా ఉన్నటువంటి సేనాని సుబ్రహ్మణ్య స్వామి ట్రస్టుతో విబి టెక్నోక్రాఫ్ట్స్ ఒప్పందం. ఈ విబి టెక్నోక్రాఫ్ట్స్ కూడా ఎవరిదో కాదు, సేనాని సుబ్రహ్మణ్య ట్రస్టు విబి టెక్నోక్రాఫ్ట్స్ ఇద్దరిది ఒకటే. ఇద్దరు ఒకళ్ళే మనుషులు. విరాళాలు బయట నుంచి తీసుకొచ్చి అక్కడ గుడి కడతారు, ల్యాండ్స్కేప్ ఏర్పాటు చేస్తారట 9 ఎకరాల ఏనుగుల చెరువు చుట్టూ. అదేంటి అక్కడ నల్లమల ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్. అది శ్రీశైలం పరిధిలో తప్ప మిగతా ఎక్కడా కూడా ఇష్టం వచ్చినట్టు మేము ఆలయాలు కడతామనో ఇంకోటి చేస్తామనో చెప్పడానికి వీల్లేదు. ఫారెస్ట్ రెగ్యులేటరీ అనేది ఉంటుంది వాళ్ళని. అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే దాపురించింది. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చూస్తే అక్కడ శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగలు ఉన్నారు చాలామంది. ఎర్రచందనం దొంగ ఎలా ఏం చేశారనేది తెలిసిందే. ఇక విశాఖ భమిడికలొద్ది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, అక్కడ కూడా లాటరైట్ పేరులో బాక్సైట్ తవ్వడాలు ఇవన్నీ ఏం చేశారో చూసాం. ఇక్కడ నల్లమల అంటే బంగారు కొండ. ఎస్, ప్రపంచంలో ఎంత సంపద ఎక్కడుందో తెలియదు, కానీ నల్లమల ఫారెస్ట్ అంతా కూడా చాలా పెద్ద రహస్యం. అదంతా కూడా మనకి ఔషధీ మూలికలే కాదు, చాలా రేరెస్ట్ మినరల్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయనేది జియోగ్రాఫికల్ ఇండియా వాళ్ళు చెప్పినటువంటి విషయం. ఎవరిని కనీసం అందులోకి ఎంటర్ కూడా అవ్వనివ్వరు. చాలా కట్టుదిట్టమైనటువంటి చట్టాలు ఉన్నాయి పకడ్బందీగా. అయినా సరే చెప్పినట్టుగా అధికారం నాదైతే అంగారకుడి మీద కూడా నీకు ల్యాండ్ ఇస్తాను అన్నట్టుగా 28 ఎకరాలకు ఇచ్చేశారు. అక్కడ ల్యాండ్స్కేప్ ఏర్పాటు చేస్తాం చెరువు చుట్టూ. ఉన్న గుడి సరిపోదా? ఉన్న గుడిని మీరు ఏం చేయలేదు, కొత్తగా ఇదా గుళ్ళు కట్టిస్తామంటూ ఏం చేశారు, ట్రస్టులు పెట్టి ఏం చేశారు అనేది ప్రజలందరికీ తెలీదా? ఇగో అధికారంలో ఉన్నప్పుడు మనకి జీవోలన్నీ దొంగ జీవోలే కదా, కనిపించవు కదా.
గో ఎయిర్ని తీసేశారు కదా జీఓఏపీ అన్నదాన్ని. అందుకే ఇలాంటి వాటికి జీవోలు ఇచ్చినవి మనకి బయటికి రాలేదు. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే నోరెళ్ళబెట్టాల్సినటువంటి పరిస్థితి. సో మొత్తానికి రెడ్డి గారి గుడి కట్టుకోవాలనుకుంటే సొంత స్థలం కొనుక్కొని హ్యాపీగా గుడి కట్టుకోవచ్చు. విరాళాలు సేకరిస్తున్నారు కదా, విరాళాలతోటి ఎంతమంది విరాళాలు ఇస్తే అంతమంది దగ్గర ఎక్కడో ఒకటి చక్కటి స్థలం కొనుక్కొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిదో, వెంకటేశ్వర స్వామిదో, కనకదుర్గమ్మదో, శివుడిదో, ఆంజనేయుడిదో, రాముడిదో మీ ఇష్టం. ఇంకా మాట్లాడితే అది కూడా అదే కోవలోకి వీళ్ళందరూ వస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికే గుడి కట్టుకుంటారా? మీ ఇష్టం వచ్చిన చోట వెళ్ళి కట్టుకోండి. అంతేగాని ప్రభుత్వ స్థలాల్లోనూ ఇలా ఫారెస్ట్లలోనూ ఇష్టం వచ్చినట్టు ఎకరాలకు ఎకరాలు రాయించుకొని కమర్షియల్గా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఇదేమీ మీ పార్టీ సొత్తు కాదు అని చెప్పి ప్రజలు అంటున్నారు. సో ఆ విధంగా రెడ్డి గారి గుడికి ఆయన పెంచినటువంటి గడ్డానికి ఆధారాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సో మరి మీరేమంటారు దీని మీద? గుడి కట్టడం సమ్మె అంటారా ఆయన అలాగా? 28 ఎకరాలు ఏనుగుల చెరువుతో సైతం వాళ్ళు తీసుకోవడం మంచిదే అని అంటారా? కోర్టు వారు అయితే ఆపారు. మొత్తానికి ఇక ప్రభుత్వం కూడా వాళ్ళది కాదు కాబట్టి ఇది పూర్తిగా ఆగినట్టే. మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి News 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.